టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? చెప్పు తరుణ్, మురారికి ఏం జరిగింది? మాకెవ్వరికీ తెలియకుండా నువ్వు మురారి గురించి దాస్తున్నా నిజం ఏంటి? మురారి కోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు దేవుణ్ణి ప్రార్థించమంటున్నారు. ప్రభు నా కళ్ళలోకి చూడ్డానికి కూడా భయపడుతున్నాడు. నువ్వేమో సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటున్నావు. ఎందుకు తరుణ్? తరుణ్, మౌనం అంటే అబద్ధాన్ని దాచడం కాదు, నిజం చెప్పే ధైర్యం లేకపోవడం. నిజం చెప్పు తరుణ్. మురారికి బాగోలేదన్నప్పుడు నాకు చెప్పకుండా నువ్వొక్కడివే మాత్రం ఎందుకు వెళ్ళావు? నాకెందుకు చెప్పలేదు? అది కాదు హారిక, మురారికి బాలేదన్న విషయం నాకు లేట్గా తెలిసింది. తెలియగానే నేను వెంటనే వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళాక నీకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఆ టెన్షన్లో మర్చిపోయాను అంతే. మర్చిపోయావా? లేక నీకు తెలిసిన నిజం నాకు తెలిస్తే నా గుండె ఆగిపోతుందని భయపడి నన్ను తీసుకొని వెళ్ళలేదా? కన్న బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు తల్లి వెంటే ఉండాలి, కానీ నువ్వు దాన్ని ఆపాలని చూసావు. అంటే నా అమ్మతనాన్ని అవమానించాలని అనుకున్నావా తరుణ్? నన్ను తప్పుగా అర్థం చేసుకోకు హారిక. మురారికి అలా జరిగిందని నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని, మురారిని అలా చూసి బాధపడతావని నిన్ను తీసుకుని వెళ్ళలేదు. కొన్నిసార్లు నిజాన్ని చెప్పడం కన్నా దాచడమే మేలనుకున్నాను కాబట్టి అలా చేశాను. నేను చెప్పేది నీకు అబద్ధంలా అనిపించొచ్చు హారిక, కానీ మురారిని కాపాడుకోవాలనే తపన తప్ప నిన్ను మోసం చేయాలనే ఆలోచన మాత్రం నాకు లేదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నిజాన్ని దాస్తున్నావు. నేను అమాయకురాల్ని కావచ్చు, కానీ నీ తెలివిని అర్థం చేసుకోలేని దాన్ని మాత్రం కాదు. హారిక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేనిపోని అపోహలు కల్పించుకుని మన జీవితాన్ని చిక్కుముడిలా ఎందుకు మారుస్తున్నావు? నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? అర్థమవుతుంది తరుణ్, నువ్వు నన్ను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం కంటే నీ అబద్ధాల వెనక దాగున్న అసలు ఉద్దేశం నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు దాస్తున్న నిజం ఒక దీపం అయితే ఆ దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో నా బిడ్డని బ్రతికించాలని చూస్తున్నావా? నువ్వు దాస్తున్నది మురారి ఆరోగ్యం గురించి అయితే ఆ నిజం చెప్పడానికి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అయినా అబద్ధాలు చెప్పి గెలిచే యుద్ధం ఎవరికి అక్కర్లేదు తరుణ్. అందుకే నువ్వు మురారి గురించి దాస్తున్న నిజం ఏంటో చెప్పమని అడుగుతున్నాను. అలాంటిదేమీ లేదు హారిక. అరే, నేను ఎంత చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అయినా మురారిది నువ్వు భయపడాల్సినంత పెద్ద సమస్య ఏం కాదు. ఈ ఒక్కసారి నన్ను నమ్ము హారిక, అంతా సర్దుకుంటుంది. లేదు తరుణ్, నేను నమ్మను. మురారి గురించి దాస్తున్న నిజం ఏంటో ఇప్పుడే చెప్పి తీరాలి. నీ దగ్గర నేను దాచడానికి ఏం లేదని చెప్తున్నా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రశ్నించే హక్కు నీకుండొచ్చు, కానీ నిందలు వేసే అధికారం మాత్రం నీకు లేదు. నా మౌనం నీకు అపరాధంలా కనిపిస్తే నీ అనుమానం నాకొక అవమానంలా అనిపిస్తుంది. చూడు హారిక, కోపంతో మనమేమీ సాధించలేం. నేను నీ దగ్గర దాచిందేమీ లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనెంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అలానే ఎందుకు చేస్తున్నావు? నేను అన్న మాటలకి కోపం వస్తే నన్ను చంపేయ్, కానీ
మురారి గురించి దాస్తున్నా నిజం చెప్పి చంపే. హారిక హారిక ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో